వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్. సో, ఒక కామెంట్ వచ్చింది. "అన్న ఓపెన్ బీటెక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ప్లీజ్ చెప్పండి." సో, చాలామంది 10థ్ క్లాస్ అయిన తర్వాత, ఇంటర్మీడియేట్ అయిన తర్వాత ఆర్ డిప్లొమా సారీ ఐటీఐ అయిన తర్వాత ఈ ఓపెన్ బీటెక్ చేయాలి అనేసి చాలామంది అనుకుంటుంటారు. బట్ వాళ్ళకు క్లారిటీగా తెలీదు. ఓపెన్‌లో బీటెక్ ఆర్ ఓపెన్‌లో ఎంటెక్ ఆర్ ఇంజినీరింగు డిప్లొమా కోర్సెస్ ఉంటాయా? లేదా? అనేసి. సో, దాని మీదనే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, షార్ట్‌గా చెప్తాను. ఓపెన్‌లో మీకు డిప్లొమా కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఎంటెక్ కానివ్వండి, ఎనీ బ్రాంచ్ లైక్ సివిలు, మెకానికల్, మన మెకానికలు, ఆటోమొబైల్ ఇంజినీరింగు, మెటలర్జీ. సో, ఇలాంటి ఏ బ్రాంచ్ కూడా ఓపెన్‌లో ఆఫర్ చేయడానికి వీల్లేదండి. మీకు ఆల్రెడీ ఏఐసీటీఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఓకే. సో, ఏఐసీటీఈ అనేది బ్యాన్ చేసింది ప్రొఫెషనల్ కోర్సెస్ ఏవి గూడా ఓపెన్‌లో చెయ్యొద్దు అనేసి. ఓకే. సో, లేటెస్ట్‌గా అదే ఏఐసీటీఈ ఆహ్, కొత్త రూల్స్ తేబోతుంది. ఓకే. సో, వర్కింగ్ ఎంప్లాయీస్‌కి ఏ విధంగా బీటెక్ కానివ్వండి, డిప్లొమా కానివ్వండి, ఎంటెక్ గానివ్వండి చేయాలి అనేది దాని మీద ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేస్తున్నారు. సో, మోస్ట్‌లీ ఈ 6 మంత్స్, 1 ఇయర్ లోపలనే దాని మీద ఒక క్లారిటీ వచ్చేది ఉంది. సో, ఇప్పటివరకైతే ఓపెన్‌లో బీటెక్, డిప్లొమా ఆర్ ఎంటెక్ కోర్సెస్ అనేవి లేవు. ఓకే. సో, బిఫోర్ జాయినింగ్ కరెక్ట్‌గా తెలుసుకొని జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది అందినట్లవుతుంది. థాంక్ యూ.